ఫ్రెండ్స్, గుడి క్లోజ్ ఇప్పుడు. లోపల నేనైతే లోపలికి వెళ్ళి మొత్తం అందరు దేవుళ్ళని దండం పెట్టుకున్నా. లోపల నందీశ్వరుడు ఎలా ఉన్నాడంటే ఇత్తడితో విగ్రహాన్ని చెక్కారనమాట. అదిరిపోయింది, అద్భుతం అనమాట. అసలు అద్భుతం అనమాట, మహాద్భుతం అనమాట. ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఎవరైనా రాని వాళ్ళైతే జీవితంలో ఒకసారి ఇక్కడికి వచ్చి భగవంతుడిని దర్శించుకుంటే మనం ఏ జన్మలో పుణ్యం చేశామో కొద్ది గొప్పలో మనకు మనశ్శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే స్వామివారిని మొత్తం దర్శించుకున్నా. అంటే బయట ఇంకా దర్వాజాలు అయితే తీయలేదు, ఇంకా ఓపెన్ అయితే కాలేదు. బయట గేట్ తీసింది, లోపలైతే దర్శించుకున్నా. లోపల మొత్తం దేవుళ్ళని దర్శించుకున్నా, శివయ్యని అయితే దర్శించుకోలేదు. అంటే బయట నుంచి అయితే దర్శించుకున్నా శివయ్యను. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఫ్రెండ్స్, అంత అద్భుతంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ భక్తులు మాత్రం చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. చాలా మంది వస్తున్నారు భగవంతుడి దగ్గరికి. లోపలికి వెళ్ళాలన్నమాట. మీకు నంది తోక నడుమ కనబడుతుంది అనుకుంటా మీకు. ఫ్రెండ్స్, నందీశ్వరుడు ఇత్తడితో తయారు చేశారు నందీశ్వరుని. అద్భుతం, అదిరిపోయింది అనమాట లోపలైతే. ఫ్రెండ్స్, నాకైతే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చాలా అద్భుతం అనమాట ఫ్రెండ్స్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. నా సబ్స్క్రైబర్లు అందరూ, భక్తులందరూ, ప్రజలందరికీ చల్లగా చూడాలి దేవుడు, మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. నేనైతే శివయ్య, కనకదుర్గమ్మ తల్లి అందరిని చల్లగా చూడాలి, మంచిగా చూడాలని కోరుకుంటున్నా. ప్రజలందరికీ, లోకానికే చల్లగా కాపాడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే మనస్ఫూర్తిగా దర్శించుకోండి ఫ్రెండ్స్, దండం పెట్టుకోండి. నందీశ్వరుడు కనబడుతున్నాడు కదా మీకు, పూర్తిగా అయితే కనబడుతున్నాడు ఇప్పుడైతే వెనక నుంచి. నాదేదో ఒక అదృష్టం అనుకోవాలి. దర్శించుకోండి ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. రాని వాళ్ళైతే ఒకసారి నేపాల్, కాఠ్మండు, పశుపతినాథ్ కాడికి వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. తనవి తీరా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. పశుపతినాథ్ వచ్చి మీ అందరికీ స్వామివారిని చూపెట్టినందుకు. ఇక్కడ పశుపతినాథ్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఇక్కడ ఈ ప్రాంగణం ఎలా ఉంది, ఈ ప్రాంగణంలో గుళ్ళు ఎలా ఉన్నాయి, ఒకసారి మొత్తం మీరు మనస్ఫూర్తిగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళ విధి విధానాలు ఎలా ఉన్నాయి అన్నీ తెలుసుకోండి ఫ్రెండ్స్. చూసుకోండి ఒకసారి, మీకు చూపెట్టడం కోసం వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికైతే నేను. ఇక్కడ గుళ్ళ ఆకారాలు ఎలా ఉన్నాయి, వాటి రూపాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ గుళ్ళు ఎలా నిర్మించారు, ఏ విధంగా నిర్మించారో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా మీకు చూపెడతానికి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికి. నేపాల్, కాఠ్మండు, పశుపతినాథ్ కాడికి అయితే ఇవన్నీ మీకోసమే ఫ్రెండ్స్. అన్ని చూసుకోండి, తనివితీరా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చెట్టు చూడండి ఎలా ఉంది, ఎంత అందంగా ఉంది. పైన గొడుగులక్క, కింద నుంచి ఒక మాదిరిగా వెళ్ళింది చెట్టు, పైన గొడుగులక్క అయిపోయింది. భలే గమ్మత్తుగా ఉంది ఫ్రెండ్స్ చెట్టు. ఈ ట్రీ మాత్రం భలే అద్భుతంగా ఉంది, చూడండి ఒకసారి. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇటు బాగానే ఉన్నాయి ఇలాంటి చెట్లు అయితే, అటు సైడ్ కూడా ఉన్నాయి. లోపల టెంపుల్ అయితే ఫ్రెండ్స్ ఎలా ఉందంటే అసలు చూస్తుంటే ఫ్రెండ్స్, టెంపుల్ లోపల గుడి మతి పోతుంది అనమాట. మతి పోతుంది అసలు లోపల గుడిని చూస్తుంటే. ఇవన్నీ ఇప్పుడు కట్టినవి కావు ఫ్రెండ్స్, ఇవి పురాతన కాలంలో కట్టడాలు జరిగిందనమాట. అప్పట్లో కట్టారు, అప్పట్లో నిర్మించారనమాట ఇవన్నీ. పైన రాయి, పైన అసలు రాయి ఇది. ఇలా ఏమో సిమెంట్ వేశారు, మరి ఎందుకో తెలియదు. ఇది రాయి ఫ్రెండ్స్, క్లియర్ గా కనబడుతుంది అనుకుంటా మీకు. చూసుకోండి ఒకసారి క్లియర్ గా. నా వెనకాల అయితే పావురాలు ఉన్నాయి, చూపిస్తా ఒకసారి మీకు పావురాలని. చాలా వరకు అయితే చాలా పావురాలు ఉన్నాయి. నా నెత్తి మంచి కొన్ని ఎగురుతున్నాయి. చాలా బాగున్నాయి కదా పావురాలు. చాలా వరకు పావురాలే ఉన్నాయి. అటు సైడ్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పావురాలు నూకలు వేసారు. మొత్తం పావురాలు మొత్తం నూకలే ఉన్నాయి, ఎందుకంటే వాటికి ఆహారం కావాలి. ఇంకెవరు చల్తూనే ఉన్నారు ఇక్కడ. ఇందా మంచిగా ఎగిరినాయి పావురాలు. నేను ఇక్కడ బటన్ ఆన్ చేయలేదు, అది ఎగిరి వెళ్ళిపోయినాయి. తర్వాత తీస్తున్నాయి. ఏం సుఖం ఫ్రెండ్స్. అయ్యో
పావురాలు మాత్రం చాలా వరకు అయితే ఇక్కడ ఉన్నాయి. వీటికి దాన వేశారనమాట మొత్తం మేత. చాలా 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 పెద్ద విస్తీర్ణంలో ఉంది. దాదాపు కాదంటే నాకు తెలిసి ఈ గుడి ఇక్కడ ఎన్ని ఎకరాల నిర్మాణంలో ఉంటుందంటే ఫ్రెండ్స్, దాదాపు ఒక్కసారి నాకు అంచనా వేసుకొని ఫ్రెండ్స్, అంచనా వేసుకొని చెప్తాను మీకు ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో ఉంటుంది అనేది. ఈ టెంపుల్ వచ్చేసి 200 నుంచి 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఓన్లీ పశుపతినాథ్ టెంపుల్ మాత్రమే 200 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది పశుపతినాథ్ టెంపుల్, శివయ్య టెంపుల్. ఇక్కడ ప్రతి ఒక్క దేవతలు ఉన్నారు. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఆంజనేయ స్వామి, వినాయకుడు స్వామి, కనకదుర్గమ్మ తల్లి, సరస్వతి తల్లి, గంగాలమ్మ తల్లి, ప్రతి ఒక్క దేవతలు, ఎంతమంది దేవతలు ఉన్నారో ఈ లోకంలో అంతమంది దేవతలు ఇక్కడనే ఉన్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క దేవతలు ఇక్కడే ఉన్నారు ఫ్రెండ్స్.